ఓం నమ శివాయ. ప్రపంచంలో ఎన్నో ఆలయాలను చూశాం. కానీ ఒక్క కొండ మీద ఒక్క దర్శనంలో 1008 శివలింగాలను చూస్తే ఎలా ఉంటుంది? వావ్! వినటానికి చాలా అద్భుతంగా ఉంది కదా! అలాంటి పవర్‌ఫుల్ టెంపుల్ అయితే ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది? ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఈ టెంపుల్‌కు ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారిగా నా ఛానల్‌ను చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలోని సేలం అనేటువంటి జిల్లాలో ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సేలంకి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ సాయంత్రం ఎక్కితే నెక్స్ట్ డే నైట్ వరకు మనం సేలంలో ఉంటాం. 18 అవర్స్ జర్నీ దాదాపుగా. అబ్బో, చాలా ఓపిక అయితే కావాలి. మనకు కనిపిస్తున్నటువంటిదే సేలం జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క నైట్ వ్యూ ఇది. చూడడానికి చాలా బాగుంది. ఈరోజు నైట్ మంచిగా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం మనం. ఈ సేలం సిటీ నుంచి 1008 శివలింగాలు ఉన్నటువంటి టెంపుల్ దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. గవర్నమెంట్ బస్సెస్లో అయినా సరే వెళ్ళొచ్చు, లేదంటే ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్లోంచి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. రెడ్ ట్యాక్సీ అనేటువంటిది ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ లోకల్లో ఎక్కువ ఫేమస్. సో దీంట్లో నుంచైనా మీరు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. మీరు దేంట్లోంచి వెళ్ళినా సరే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో టెంపుల్ దగ్గర అయితే ఉండొచ్చు. ఈ టెంపుల్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అరియనూర్ అనేటువంటి ప్రదేశంలో ఉంటుంది. సేలం యార్కాడు కొండల మధ్యలో ఒక గంభీరంగా ప్రశాంతంగా నిలిచినటువంటి టెంపుల్ ఇది. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మీరు కనుక ఓన్ వెహికల్లో కనుక వస్తే పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్గా మనం 108 లింగాలు ఉన్నటువంటి శివాలయం దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇక్కడే విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయము, రామాలయము, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయం, తర్వాతకి పార్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయము, ఇలా అన్ని ఆలయాలు కూడా ఒకే చోట ఉన్నటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశానికి అయితే వచ్చినాము. ఈ గుడి అంతా కూడా ఒక కొండ మీద ఉంటుంది. సో ఈ గుడిని అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఉన్నటువంటి ఈ గుడిని 2010వ సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే దాదాపు ఒక 15 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. సో ఈ గుడి లోపల ఏంటంటే ఇంకా నిర్మాణ పనులు అయితే కంప్లీట్గా కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. నిజానికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఈ ఆలయ ఎంట్రన్స్లోనే వినాయకునికి సంబంధించినటువంటి ఒక చిన్న మందిరం కనిపిస్తుంది. ఫస్ట్ మనం స్వామివారికి అయితే దర్శనం చేసేసుకొని మన జర్నీని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను ఇంతకుముందే చెప్పినా కదా, ఈ టెంపుల్ అనేటువంటిది ఒక పెద్ద కొండ మీద ఉందని. దాదాపు ఒక 1 కిలోమీటర్ అయితే మనం మీదికి నడవాల్సి ఉంటుంది. దీనికి దాదాపు ఒక 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ మీదికి ఎక్కడానికి కూడా 2 మార్గాలు ఉన్నవి. ఒకటి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, రెండవది ఈ శివలింగాల మధ్యలోంచి నడుచుకుంటూ బాట మార్గాన్ని అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ నేనైతే వెళ్ళేటప్పుడు మెట్ల ద్వారా ఎక్కి, వచ్చేటప్పుడు మాత్రం నేను నడక మార్గాన వచ్చిన. సో ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క యూనిక్ స్పెషాలిటీ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో 1007 శివలింగాలు ఒక ప్రధాన శివలింగం చుట్టూ ఉండడం అనేది ఒక యూనిక్ స్టైల్ అని చెప్పవచ్చు మనం. సో ఇట్లాంటి గుళ్ళు నాకు తెలిసి అయితే మరెక్కడ లేవు. ఇక్కడ చూపించినట్టుగా లెఫ్ట్ టు రైట్ శివలింగాలు ఉంటవి, మధ్యలో దారి ఉంటుంది. ఈ దారి గుండా మనం గుట్ట అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ నడక మార్గం ద్వారా వెళ్తే మనం చుట్టూ తిరిగి అయితే పోవాల్సి ఉంటుంది. అదే స్టెప్స్ ఎక్కి వెళ్ళామనుకోండి చాలా ఫాస్ట్గా రీచ్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా ఒక స్ట్రైట్గా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నవి. సో 1008 శివలింగాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ వీటిని గుర్తుపట్టడం కోసం ఏంటంటే, వీటికి ప్రతి శివలింగానికి ఒక నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ 120, తర్వాతకి ఇక్కడ 121, తర్వాత 122, అక్కడ 123, ఈ విధంగా శివలింగాలకు ఒక నెంబరింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు గుర్తుపట్టడం కోసం. ఇట్లా మొత్తం 1008 శివలింగాలు అయితే కనిపిస్తాయి మనం ఇక్కడ. మొత్తం గుట్ట మీదకైతే వచ్చేసినాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి టెంపుల్లో పార్వతి అమ్మవారు ఉంటారు. ఈ గుడి చుట్టూ కూడా శివలింగాలు ఉండడాన్ని అయితే మీరు గమనించవచ్చు.
మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే గర్భాలయ గుడి. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి ఇంకా మనం. మనకు కనిపిస్తుంది అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ టెంపుల్స్ ఇవి. సో చూద్దాం ఒకసారి వీటిని. సో ఇది గర్భాలయంలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ అనుకుంటా. ఇది కూడా ప్రజెంట్గా రెనోవేషన్లో ఉంది ఇక్కడ. సో ధ్వజస్తంభానికి ముందు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చిన్న విగ్రహం. సో దీని తర్వాత ధ్వజస్తంభం, ఆ తర్వాత గర్భాలయ గుడి కనిపిస్తుంది. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటిది గర్భాలయ గుడి. ఇంత దూరం మనం పైకి నడుచుకుంటూ వచ్చింది, 107 శివలింగాలను దాటుకుంటూ వచ్చింది ఈ గర్భాలయంలో ఉన్నటువంటి ఈ శివుని యొక్క దర్శనం కోసమే మనం వచ్చినాము. సో అతి భారీగా ఉన్నటువంటి ఈ శివలింగాన్ని అయితే మనం చూడడానికైతే వెళ్దాం ఇప్పుడు. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఈ శివాలయానికి సంబంధించినటువంటి గర్భాలయ గుడి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాతకి సాయంత్రం 4 గంటల నుంచి నైటు 8 గంటల వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది ఇది. సో ఈ గర్భాలయ గుడి దగ్గర కనిపించినటువంటి గోపురాలు చూడండి. సో ఇవి కొంచెం కలర్ ఫేడ్ అయినట్టుగా కనిపిస్తుంది. బహుశా మరి ఇది ఉండడం ఏంటనా లేకపోతే ఈ కలర్ ఫేడ్ అయినా తెలియదు. సో మన కింద ఉన్నటువంటివి ఈ గోపురాలకు ఉన్నటువంటి కలర్ అయితే గోల్డెన్ కలర్లో ఉన్నవి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నవి చూడవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటిదే గుడి లోపల ఉన్నటువంటి ప్రధాన శివలింగం. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మీరు ఇంత దూరం రాలేనటువంటి వాళ్ళైతే స్వామివారిని ఇక్కడనే దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మరొక టెంపుల్ని అయితే వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బేస్మెంట్ అయితే అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇక్కడ లేబర్ అయితే చేస్తూ ఉన్నారు, చూడవచ్చు మనం. సో ఇదంతా కూడా ఒకటే పెద్ద రాయి. వీటిని చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వీటిని ఒకటే రాయిని మనకు ఒక శిల్పంలా చెక్తూ ఉన్నారు. శివుని యొక్క దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొండ కిందికైతే వెళ్తున్నాము. ఈ దిగేటువంటి క్రమంలో మరికొన్ని ఉపాలయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటవి. సో వాటన్నిటిని చూసుకుంటూ మనం వెళ్దాం కిందికి. సో మనకు కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయునికి సంబంధించినటువంటి టెంపుల్ ఇది. సో ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం మనం. ఇదే ఆంజనేయునికి సంబంధించినటువంటి భారీ విగ్రహము. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మరొక ఉపాలయం కూడా వస్తుంది, దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనం. చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్ మాత్రం. సో మనకు కనిపిస్తుంది కదా, అది రామాలయానికి సంబంధించినటువంటి టెంపుల్. సో ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, భరత, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా కనిపించేటువంటి ఇక్కడ అర్చన అయితే మనం చూడవచ్చు. సో మనకు కనిపిస్తుంది కదా ఇది. సో ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి టెంపుల్. సో ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి టెంపుల్. తర్వాతకి ఇది రాముడికి సంబంధించినటువంటి టెంపుల్. ఇంకొంచెం మీద కనుక పోయినట్టయితే మనకు ఆంజనేయుని స్వామికి సంబంధించినటువంటి టెంపుల్, దాని మీదకి పోతే అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్. ఇలా టెంపుల్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఒక ప్లేస్ లాగా కనిపిస్తుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. సో మనకు ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా ఒకదాని పక్కన ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, చూడవచ్చు మనం. ప్రతి శివలింగానికి ఎదురుగా ఒక నందీశ్వరుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు, చూడవచ్చు. వెళ్ళేటప్పుడేమో నేను మెట్ల మార్గం ద్వారా వెళ్ళినా, వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ నడక మార్గం ద్వారా వస్తున్నాను ఇప్పుడు నేను. సో వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్స్ కావచ్చు, తర్వాతకి రామాలయం కావచ్చు, విష్ణువుకి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు. ఈ టెంపుల్స్ అన్నిటి కూడా మనకు ఒక ఆర్డర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మన ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్లో టెంపుల్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. వీలైతే చూడండి. తమిళనాడు అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంది, వీలైతే దాన్ని కూడా చూడండి. ఒక ముఖ్యమైనటువంటి వీడియోస్ని అయితే కవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీలైతే చెక్ చేయండి.
ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.